దేవుణ్ణి పోలిన జీవితం జీవిస్తే పరిశుద్ధాత్మ ఉంది, మనలో ఉండి పని చేయగలుగుతుంది అని. అంటే పాపాన్ని విడిచిపెట్టి, తప్పుల్ని విడిచిపెట్టి, దోషములను విడిచిపెట్టి, చెడు తలంపుల్ని విడిచిపెట్టి, చెడు జీవితాన్ని విడిచిపెట్టి, చెడు నడతలను విడిచిపెట్టి, లోకానుసారమైన లోక సంబంధమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టి దేవుని కోసం బ్రతికే ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు వారందరికీ కూడా వరాలని అనుగ్రహిస్తాడు. ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా వాడుకుంటాడు దేవుడు. వారిలో ఉండి పని చేయించేది పరిశుద్ధాత్మ శక్తి. ఆ ప్రవచనములు పరిశుద్ధాత్మ శక్తి వల్లే వస్తుందనే వాక్యం మనకు చెప్తుంది ప్రియులారా. అది ఎక్కడ? పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము. 21వ వచనము. ఎలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చును బట్టి కలుగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారి దేవుని మూలముగా పలికిరి. ఎవరి మూలముగా పలికారంట? దేవుని మూలముగా పలికారంట. ఆ దేవుడు ఏం చెప్పేసి వెళ్ళాడు? నేను ఇప్పుడు వెళ్తున్నాను, నేను వెళ్తే కానీ మీలో ఉండి సంధించే పరిశుద్ధాత్మ కిందకి రాదు అని చెప్పాడు. ఆ రీతిగానే ఆయన వెళ్ళాడు. పరిశుద్ధాత్మ వారికి అందరికీ సహాయం చేసింది, వారిలో ఉంచి ప్రేరేపింపబడింది. మనలో పని చేస్తుంది ప్రియులారా పరిశుద్ధాత్మ శక్తి. మనం అడిగి పొందుకోగలగాలి. ఎప్పుడు పొందుకునే దానికి మనం అర్హులు అవుతాం? దేవుణ్ణి పోలిన జీవితం మనం నడుచుకున్నప్పుడు, దేవుని పోలిన జీవితాన్ని మనం జీవించినప్పుడు, దేవుని పోలిన బోధన మనం చేసినప్పుడు, దేవుని పోలిన ప్రేమను మనం ఇతరుల మీద చూపించినప్పుడు, భక్తి జీవితంలో, ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో, ప్రార్థనా జీవితంలో మనం దృఢంగా ఉన్నప్పుడు, భూమి నుంచి మనల్ని వేరుపరచడానికి ఎంత పెద్ద శక్తి వచ్చినప్పటికీ దేవుడు నాకున్నాడు, దేవుడు మాత్రమే నాకు చాలు అని నిలబడిన ప్రతి ఒక్కరికి కూడా అటువంటి అర్హత కలుగుతుంది. ఏ అర్హత? దేవుణ్ణి, పరిశుద్ధాత్మని మాకు అనుగ్రహించు దేవా అని అడిగే అర్హత. అది స్పష్టంగా ఉంది ప్రియులారా ఒక దగ్గర. లూకా సువార్త 11వ అధ్యాయము 13వ వచనము. లూకా సువార్త 11వ అధ్యాయము 13వ వచనము. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించిన నేను. ఏంటంట? తండ్రిని అడుగు ప్రతి వారికి కూడా నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడంట. మనం పాపాలు చేస్తా, తప్పులు చేస్తా దేవుణ్ణి అడిగితే దేవుడు ఇవ్వడు. దేవుని కోసం బ్రతికితే ఇస్తాడు. దేవుని పోలిన జీవితాన్ని మనం జీవిస్తే ఇస్తాడు. దేవుని పోలిన ప్రేమను మనం ఇతరులకు పంచితే ఇస్తాడు.